హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్సి ఆటోమొబైల్స్ ఫర్ కార్ ఎంటూస్ అండ్ క్యాజువల్ వీడియోస్. ఈరోజు గరాజ్ టూర్ చేద్దాం అన్న థాట్ వచ్చిందండి. సో టాప్ ఫ్లోర్ వ్యూ నుంచి, ఫస్ట్ ఫ్లోర్ వ్యూ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ వరకు చూపిస్తాను. అలాగే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఎక్విప్మెంట్ కూడా చూపిస్తాను. దాంతోపాటు మొక్కలు చాలా ఉంటాయండి గరాజ్లో. సో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. హోప్ యూ వుడ్ ఎంజాయ్. కమ్ లెట్స్ స్టార్ట్. వ్యూవర్స్, ఇది మన గరాజ్ వర్క్షాప్ అండి. నేను సెకండ్ ఫ్లోర్ నుంచి చూపిస్తున్నాను. ఈ షెడ్ వచ్చి దాదాపు 2 floors హైట్ ఉంటుంది. టోటల్ వర్క్షాప్ అనమాట. వర్క్ జరిగే ఏరియా మొత్తం, షెడ్ మొత్తం ఇదేనండి. ఫ్రంట్ సెక్షన్లో రన్నింగ్ రిపేర్స్ నడుస్తూ ఉంటాయి. చివరి సెక్షన్లో బాడీ షాప్ వర్క్ నడుస్తుందండి. అంటే డెంటింగ్ అండ్ పెయింటింగ్ నడుస్తుందన్నమాట. వీటిని విండ్ ఫ్యాన్స్ అంటారు, ఐడియా ఉండే ఉంటుంది. గాలికి అట్లా తిరుగుతూ ఉంటాయండి. సో మీరు చుట్టూ ఉన్న వాతావరణం చూడొచ్చు. గరాజ్కి కాతేరు అని ఒక పల్లెటూరేనండి. రాజమండ్రి దగ్గరలో ఉంటుంది. ఒక 2-3 kilometers అవే ఫ్రమ్ రాజమండ్రి టౌన్. సో ఈ వెహికల్స్ వచ్చి ఏంటంటే మనకి అప్రూవల్స్ తొందరగా రాకపోవడం కానీ, లేదంటే కస్టమర్స్ రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మన వెహికల్స్ ఇలాగ పక్క సైట్ కూడా మనదేనండి, అందులో పెట్టేసుకుంటాం. ఎందుకంటే మనం వర్క్ చేసే స్పేస్ వేస్ట్ అవ్వకుండా రన్నింగ్ రిపేర్స్ అవి ఏవైతే ఉంటాయో బాడీ షాప్ వర్క్, వాటికి స్పేస్ ఉండాలి కదండి. దానివల్ల మనం ఇక్కడ పెట్టేసుకుంటాం. చూడొచ్చండి చుట్టూ ఉన్న వాతావరణం. ఇక్కడ లారీ ఆఫీస్ ఉందండి, అందుకని అక్కడ లారీస్ ఎక్కువగా ఆగుతూ ఉంటాయి. ఇది వచ్చి వాటర్ ట్యాంక్ అండి. హోల్ వర్క్షాప్కి ఇది వాటర్ ట్యాంక్. మీరు చూడొచ్చు, నేను సెకండ్ ఫ్లోర్ నుంచి తీస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ అంతా వచ్చి నార్త్ సైడ్ వ్యూ అండి. దూరంగా కనిపిస్తున్న వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి కదండి, అది గోదావరి 4th బ్రిడ్జ్ అనమాట. అంటే గోదావరి పుష్కరాలు 2015 గోదావరి పుష్కరాలకి ఓపెన్ అయిందండి. అప్పటి నుంచి వెహికల్స్ రన్ అవుతున్నాయి. మీకు దూరంగా కనిపిస్తున్నవి కళ్యాణ మండపం, అలాగే అపార్ట్మెంట్స్ అండి. చుట్టూ ఉన్న వాతావరణం చూడొచ్చు మీరు. ఎక్కువ పొలాలేనండి, మనది కూడా పొలమే. దాన్ని మనం కన్వర్షన్ పెట్టుకుని తర్వాత గరాజ్ కన్స్ట్రక్షన్ చేసి మనం బిజినెస్ స్టార్ట్ చేసామండి. చూడొచ్చు మీరు, కాలువలు అవి చూడొచ్చు. ఆ దూరంగా కనిపిస్తున్నవి కాతేరు విలేజ్లోనే మెయిన్ రోడ్కి అటు ఇటుగా ఉన్న అపార్ట్మెంట్స్ అండి. సో ఇది మెయిన్ రోడ్ అండి. ఇది మెయిన్ రోడ్, సీతానగరం రోడ్ టువర్డ్స్ తిరుమల స్కూల్స్ రోడ్ ఇదేనండి. నేను గరాజ్ టాప్ వ్యూ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి చూపిస్తున్నానండి. మొక్కలు, అలాగే షెడ్ అండి, ఎంప్లాయీస్ వెహికల్స్ పార్క్ చేసుకునే షెడ్, అలాగే పవర్ రూమ్ అండి. అది ఇదంతా నేను సెకండ్ ఫ్లోర్ నుంచే తీసానండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఆ విండోలో నుంచి నేను మీకు గరాజ్ టాప్ వ్యూ చూపిస్తాను, రండి. సో విండోలో నుంచి చూపిస్తున్నానండి గరాజ్ టాప్ వ్యూ. సో ఇదండి గరాజ్. ఇక్కడ వర్క్ నడుస్తుందన్నమాట. సో నేను ఫస్ట్ ఫ్లోర్లోనే వేరొక సైడ్కి వచ్చి నిల్చున్నానండి.
ఇందాక మనం ఆ ఫ్లోర్లోంచి వాటర్ ట్యాంక్ దగ్గర నుండి మనం వర్క్షాప్ని చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని చూసామండి. ఇది వచ్చి నేను ఫస్ట్ ఫ్లోర్లో నుంచి ఉన్నాను. ఎంట్రన్స్ అది చూద్దామండి ఫస్ట్ ఫ్లోర్లోంచి. సో ఇది ఎంట్రన్స్ అండి. ఆ పక్కన హట్లా ఉంది కదండి, అది వచ్చి సెక్యూరిటీ రూమ్. మొక్కలు కూడా చూడొచ్చు మీరు. వెహికల్స్ అట్లా పార్క్ చేస్తామండి. ఇన్ కేస్ ఏది వర్క్ జరగాల్సి ఉంటే దాన్ని లోపలికి తీసుకెళ్ళడం, మళ్ళీ బయటకు తీసుకురావడం. ఆ మామిడి మొక్క ఉంది కదా, అది పక్క సైట్లో మొక్క అండి. రాజుగారు అని అంకుల్ వాళ్ళ సైట్లో ఉండే మొక్క, చెట్టు. దాని ఆకులు మనమే ఎక్కువ వాడామండి. ఫెస్టివల్స్కి తోరణాలు కట్టడానికి చాలా యూజ్ చేసాం. సో ఇది చూడొచ్చు మీరు. ఆ చివరి వరకు ఉన్నది వర్క్షాపేనండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దాం రండి. సో నేను గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చానండి. ఎంఎన్సి ఆటోమొబైల్స్ ముందు నుంచి నేను చూపిస్తున్నాను. ఎంట్రన్స్ ఆఫ్ ఎంఎన్సి ఆటోమొబైల్స్ అండ్ సరౌండింగ్స్ అండ్ మెయిన్ రోడ్ ఆఫ్ ఎంఎన్సి ఆటోమొబైల్స్ అండి. చూడొచ్చు మీరు. మొక్కలు ఎక్కువ వేసుకున్నామండి, ఎందుకంటే ఆహ్లాదంగా ఉండడం కోసం. డస్ట్ కూడా చాలా ఎక్కువ అండి. మెయిన్ రోడ్ అవటం వల్ల చాలా డస్ట్ పడుతుంది. మనం డ్రిప్పింగ్ వాటర్ ఫెసిలిటీ సెట్ చేయించుకున్నామండి. సో వాల్స్ అన్నీ ఇప్పేస్తే ఒక 2 hours 3 hours అట్లా మొక్కలన్నిటికి నీరు బాగా చేరుతుందండి. తర్వాత వాల్స్ కట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రంట్ ఆఫీస్ సెక్షన్ అండి. ఆ సోఫాస్లో కూర్చోవడానికి కస్టమర్స్ కూడా చాలా ఇష్టపడుతుంటారు. కస్టమర్ లాంజ్లో కన్నా ఇక్కడ కూర్చోవడం బాగుంది అని కూర్చుంటుంటారు. ఎప్పుడైనా మేము టీ తాగేటప్పుడు ఆఫర్ చేస్తే వాళ్ళు కూడా తీసుకుంటారు. మొక్కలు ఇంకొంచెం దగ్గరగా చూడొచ్చు. ఇందాక టాప్ వ్యూ నుంచి చూసామండి. ఇప్పుడు కొంచెం కింద నుంచి చూడొచ్చు. అలాగే గరాజ్ కూడా. ఇప్పుడు ఫ్రంట్ ఆఫీస్ సెక్షన్కి వెళ్దామండి. సో దిస్ ఈజ్ ఎంట్రన్స్ ఆఫ్ ఆఫీస్ ఏరియా. లెట్ us గెట్ ఇన్సైడ్. సో ఇది ఫ్రంట్ ఆఫీస్ అండి, రిసెప్షన్ ఏరియా. ఇక్కడ సర్వీస్ అడ్వైజర్ కూర్చొని ఆయన వర్క్ ఆయన చేసుకుంటుంటారు. ఇంకా వేరే సీట్స్ కూడా ఉన్నాయండి. అప్పుడప్పుడు మేము కానీ మా హస్బెండ్ కానీ ఇక్కడే కూర్చుంటుంటాం. అట్లా మిర్రర్స్లోంచి కనిపిస్తూ ఉంటుంది వర్క్. ఇది వచ్చి అకౌంట్స్ రూమ్ అండి. అకౌంటెంట్ గారు వర్క్ చేసుకుంటారు ఇక్కడ. దేవుళ్ళు కూడా ఎక్కువ అండి. మా వినాయకుడు. కస్టమర్స్ కూడా మంచిగా సజెస్ట్ చేస్తుంటారండి ఒక్కొక్కరు. సో వాళ్ళు చెప్పిన సజెషన్స్ అంటే యాక్సిడెంట్ వెహికల్స్ వస్తాయి కదండి, దానివల్ల ఒక్కొక్కసారి ఎంప్లాయీస్ కొంచెం భయపడుతుంటారు. మా కృష్ణుడండి, దాని గురించి ఎవ్రీడే పసుపు నీళ్ళు చల్లటం, అలాగే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ధూపం వేయటం, ఇవన్నీ చేస్తుంటామండి. సో ఇది కస్టమర్ లాంజ్ అండి, కస్టమర్స్ వెయిటింగ్ రూమ్. ఇక్కడ కూర్చొని కూడా మిర్రర్స్లోంచి గ్లాసెస్లోంచి కస్టమర్స్ వాళ్ళ వర్క్ అది కూడా చూసుకుంటుంటారండి. సో ఈ ఆర్టిఫాక్ట్స్ అన్నీ మా అన్నయ్య ఇంట్రెస్ట్ అండి. కొన్ని అయితే నేను సెట్ చేశాను, కొన్ని అన్నయ్య సెట్ చేశాడు.
సో ఇది ఎండి రూమ్ అండి. హీస్ మై హస్బెండ్. ఇద్దరం ఇక్కడే కూర్చుని ఫుటేజ్ చెక్ చేసుకుంటూ ఉంటామండి. అస్మాను ఫ్లోర్ మీదకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎదురుగా 32 ఇంచెస్ మానిటర్లో ఫుటేజ్ చూస్తూ ఉంటామండి. వర్క్ ప్రోగ్రెస్ చూడొచ్చు. ఎంటీ రూమ్ అండి. నెక్స్ట్ ఇది ప్యాంట్రీ అండి. కస్టమర్స్కి టీ పెట్టడం కానీ ఎంప్లాయీస్కి టీ ఆఫర్ చేసిన స్నాక్స్ ప్రిపేర్ చేసినా ఇక్కడే చేస్తామండి. నెక్స్ట్ అసలు సిసలైందండి వర్క్షాప్ చూడొచ్చు మీరు. క్విక్ మూవింగ్ స్పేస్ అండి. ఇవి ఎక్కువగా ఇక్కడే పెట్టేస్తాయి, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కాటన్ బాక్సెస్లో వస్తాయండి. డోర్స్ కానీ బంపర్స్ కానీ హెడ్లైట్స్ కానీ పెద్ద కాటన్ బాక్సెస్ ఉంటాయి. సో దాన్ని ఇన్ హౌస్ స్పేస్ రూమ్లోకి మనం పెట్టలేమండి, అంత స్పేస్ ఉండదు. కాబట్టి ఇక్కడే పెడతాం, తొందరగా వెళ్ళిపోతాయి కూడా. నాన్ మూవింగ్ స్పేస్ ఏమైనా గమ్ముని డెడ్ అవుతుంటాయి స్పేస్, అట్లాంటివి పైన అటక పైన పెడతామండి. ఇలా మెట్ల పైనుంచి వెళ్ళి అక్కడ పెట్టుకోవడం తెచ్చుకోవడం అంతా అట్లా చేస్తాము. గ్లాస్ కనిపిస్తుంది కదండి మీకు, అది వచ్చి యాక్చువల్గా ఇన్ హౌస్ స్పేస్ రూమ్ అండి. అంటే ఆయిల్స్ కానీ ఫిల్టర్స్, స్పార్క్ ప్లగ్స్, వైపర్ బ్లేడ్స్, హార్న్స్ ఇట్లాంటివన్నీ ఆ రూమ్లో ఉంటాయండి. సో ఇక్కడ ఇంజిన్ దింపారండి ఒక వెహికల్కి. సో క్లమ్జీ అండి, మనకు అర్థం కాదు ఆ టైంలో వర్క్ చూసినా. సో ఇది ఒక షట్టర్ అండి, ఇక్కడ నుంచి వెహికల్స్ లోపలికి వచ్చేస్తాయి. దీనికి ఆపోజిట్లో ఇంకొక షట్టర్ ఉంటుందండి. ఈ సౌత్ సైడ్ షట్టర్స్ రెండు కూడా మనము స్పేస్ ఏదైతే స్క్రాప్ ఉంటుందో అది అటువైపే మనం ఎక్కువగా పెట్టుకుంటుంటామండి. సో మెషినరీ చూద్దాం అనుకున్నాం కదా, ఇది నైట్రోజన్ ఎయిర్ ఫిల్లింగ్ మెషిన్ అండి. దీన్ని మనం చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ చూసాం కదా. టైర్ డ్యూరబిలిటీ పెరగడానికి అది నైట్రోజన్ ఎయిర్ ఉపయోగపడుతుందండి. ఇది వచ్చి వీల్ బ్యాలెన్సర్ అండి. ఈ మెషిన్ వచ్చి వీల్ బ్యాలెన్సర్. ఇది వచ్చి టైర్ రొటేటర్ అండి, టైర్ రొటేటర్. సో క్లమ్జీనా. సో వర్క్ నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు అట్లా అయిపోతుందండి. ఎవ్రీడే ఫ్లోర్ మాప్ చేస్తారు, స్వీపింగ్ చేస్తారు, అయినా కూడా వర్క్ ఫ్లోలో అట్లా అయిపోతుంటుంది. సో లిఫ్ట్ పైన వెహికల్ నుంచి వర్క్ చేస్తున్నారండి, మీరు చూడొచ్చు. లిఫ్ట్ ఒక 1 feet ఎత్తు లేపారు. లిఫ్ట్స్ అట్లాంటివి 4 ఉంటాయండి. ఇది వచ్చి ఇన్నోవా వెహికల్ అండి, మేజర్ యాక్సిడెంట్ వెహికల్. బాడీ మొత్తం 90% ఆఫ్ ద బాడీ వాజ్ డ్యామేజ్డ్ అండి. డెంటింగ్ వర్క్ నడుస్తూ ఉంది. ఇది వచ్చి మిడ్ వెల్డింగ్ మెషిన్ ఇదేనండి. సిలిండర్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ షట్టర్ నుంచి కూడా వెహికల్స్ లోపలికి వచ్చేస్తాయండి. దీనికి ఆపోజిట్లో ఇంకొక షట్టర్ ఉంటుంది. అలాగే కంప్రెసర్ కానీ అవన్నీ సౌత్ సైడ్ ఉంటాయండి, సౌత్ సైడ్ ఆఫ్ ది గరాజ్. సో ఈ వెహికల్ కూడా లిఫ్ట్ పైన ఉందండి.
ఇది వచ్చి డైనోసార్ పెయింట్ బూత్ అండి, మీరు చూడొచ్చు. వెహికల్ ఈ డోర్స్ ఓపెన్ చేసి వెహికల్ లోపలికి తీసుకెళ్ళిపోతామండి. ఫుల్ బాడీ పెయింటింగ్ అయినా సింగిల్ ప్యానల్స్ అయినా దేనికైనా కూడా మనం వెహికల్ లోపలికి తీసుకెళ్ళొచ్చు. ఒకసారి వెహికల్ తీసుకెళ్ళిన తర్వాత అస్తమానం ఆ డోరే ఓపెన్ చేయక్కర్లేదండి. పక్క నుంచి ఇంకో మనకి ఈ డోర్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడం బయటకు రావడం కానీ చేయొచ్చు. ఇక్కడ కూడా ఏమైనా నాన్ మూవింగ్ డెడ్ స్టాక్ ఏదైనా ఉంటే పైన అట్లా పెట్టేసుకుంటామండి. ఇక్కడ కొంచెం డెంటింగ్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుందండి. డెంట్ పుల్లర్ కానీ ఆర్క్ వెల్డింగ్ మిషన్ కానీ అక్కడే ఉంటాయి. ఈ వెహికల్ వచ్చి ఎర్టిగా వెహికల్ అండి. వీల్ అలైన్మెంట్ ర్యాంప్ పైన ఉంది, మీరు చూస్తున్నారు. ఇది నార్త్ సైడ్ మొత్తం గోడ పక్క నుంచి మొత్తం మొక్కలు వేసి ఉంటాయండి, బాగా పూస్తాయి కూడా. Sorry if I'm boring you people that we have many plants, but greenery is greenery అండి. దానివల్ల చూస్తేనే మనకి ఆ రిలాక్సేషన్ వచ్చేస్తుంది. అందు గురించే మొక్కలు ఎక్కువ వేసామండి. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ ది వర్క్షాప్, దేవుళ్ళు కొలువై ఉండే స్థానం ఈశాన్యం. సో మీరు చూడొచ్చు, దేవుళ్ళందరూ అందంగా కొలువై ఉన్నారండి. సో మీరు చూడొచ్చు, ఇది వీల్ అలైనర్ ర్యాంప్ అండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వాషింగ్ ఏరియా చూద్దామండి. సో ఇది వాషింగ్ ర్యాంప్ అండి. హైడ్రాలిక్ సిలిండర్ పైన మన వెహికల్ ఇన్ కేస్ ఫుల్ బాడీ వాష్ చేస్తే అండర్ బాడీ చేయడం కోసం వెహికల్ పైకి లేపుతామండి. లేదు అంటే ఓన్లీ టాప్ వాష్ అయితే అవసరం లేదండి, ఆ ర్యాంప్ పైన పెట్టేసి వెహికల్లో వాషింగ్ చేసేస్తాము. ఇది వాషింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అండి. వాషింగ్ గన్ కానీ ఆ హైడ్రాలిక్ లిఫ్ట్ పైన లేవడానికి మళ్ళీ డ్రాప్ అవడానికి సంబంధించిన సిలిండర్ అండి. ఇది బహుశా ఆయిల్ అనుకుంటా ఉంటుంది ఇందులో, ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ ఇట్. వాల్స్ అన్నీ వాషింగ్ వాటర్ బాగా చిమ్మి ఎక్కువ తొందరగా పాడవుతాయండి. సో ఇప్పుడు మొక్కల సెక్షన్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాను మిమ్మల్ని. కొంచెం క్లోజప్లో చూపిస్తున్నాను మొక్కలు. హోప్ యూ వుడ్ ఎంజాయ్ అండి. నేను ఈ వీడియో తీసే టైంలో వాతావరణం చల్లగా ఉందని స్టార్ట్ చేశానండి. నేను వాయిస్ ఓవర్ చెప్పే టైంకి బయట చాలా పెద్దగా వర్షం పడుతుంది. నేను డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇవి సౌత్ సైడ్ ఆఫ్ ది గరాజ్లో ఉన్న బొప్పాయి మొక్కలు, జామ చెట్టు, మామిడి చెట్టు, గోడ బయట ఉన్నది అశోక చెట్లు అంటాం కదండి, అవి, వేప చెట్టు, మామిడి చెట్టు అండి, పునాస్ అంటాం కదా ఆ బ్రీడ్ అండి. బొప్పాయి కూడా బాగానే కాస్తుంది, మనం తింటాం, ఎంప్లాయీస్కి ఇస్తాం, రిలేటివ్స్కి ఇస్తాం. ఇప్పుడు ఈ చెరుకు కూడా ఫర్ నో విచ్ రీజన్ ఐ డోంట్ నో, కానీ పెంచుతున్నారు కదండి, అందుకు మేము కూడా ఒకటి వేసాము.
బాగానే కాస్తున్నాయండి. 2-3 years అయింది వీటిని వేసి. దే ఆర్ ఫ్రూటింగ్ గుడ్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ యూ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ అవర్ గరాజ్ టూర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి కాన్సెప్ట్తో కలుద్దాము. టిల్ దెన్ ఎంజాయ్ వాచింగ్ అవర్ వీడియోస్. Please do take care. Please be masked. Please maintain distance of 2 meters and take good care of your health. Thank you.